హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 4th వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతుంది. వచ్చే వారం నామినేషన్స్లో ఎవరుంటారో కూడా చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా మన వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మన వీడియోకి యూజ్ అవుతుంది. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. ఎపిసోడ్ లాస్ట్లో నాగార్జున గారు అయితే కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి అయితే ఓట్ చేసుకోండి అని చెప్తారు నాగార్జున గారు. మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాం నెక్స్ట్ వీక్ సోనియానే ఎలిమినేట్ కాబోతుందని. సో ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. సోనియా ఎలిమినేట్ అయిపోయింది. నిఖిల్ అలాగే పృథ్వీ అయితే కొంచెం ఎమోషనల్ అయ్యారు. కానీ సోనియా ఎలిమినేషన్ వల్ల వాళ్ళ గేమ్ ఇంకా స్ట్రాంగ్గా అవుతుంది. ఇక నామినేషన్ చేయడానికి వస్తే హౌస్లో 10 మంది కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. 5 గర్ల్స్, 5 బాయ్స్. నాగమణికంఠ, నిఖిల్, పృథ్వీ, నబిల్, ఆదిత్య ఓం. గర్ల్స్లో విష్ణుప్రియ, యష్మి, నైనిక, సీతు, ప్రేరణ. నిఖిల్ అలాగే సీత ఇద్దరు కూడా క్లాన్స్ చీఫ్ కావడంతో ఈ వారం ఎవరో ఒకరికి ఇమ్యూనిటీ అయితే వస్తుంది. ఖచ్చితంగా సీతుకైతే ఇమ్యూనిటీ వస్తుంది. 3 వీక్స్ నుంచి నిఖిల్ సేవ్ అవుతూ వస్తున్నాడు నామినేషన్స్లో లేకుండా. ఈ వారం ఖచ్చితంగా నిఖిల్ అయితే నామినేషన్స్లోకి వస్తాడు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే వీకెండ్ కూడా ఒక ఎలిమినేషన్ జరుగుతుంది, అంటే డబల్ ఎలిమినేషన్. సో ఈ వారం 9 మంది కంటెస్టెంట్స్ కూడా నామినేషన్స్లో అయితే ఉంటారు. నాగమణికంఠ, పృథ్వీ, నిఖిల్, ఆదిత్య ఓం, నబిల్, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ, నైనిక. బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో చూస్తున్న వాళ్ళ వీడియోని లైక్ చేయడం మరియు అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.